దేవుని నామానికి మహిమ చెల్లిస్తున్నాను. గురించి దైవ సేవకులకి, దైవ సేవకులకి, పెద్దలకి, అదేవిధంగా సంఘాలకి పేరు వందనాలు. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే సంవత్సరంలో ఎప్పుడైనా రాదు. దేవునికి మహిమ చెల్లిస్తున్నారు. ఈ సంవత్సరం అంతా దేవుడు ఆయన కృపలో సంఘాన్ని, కుటుంబాన్ని దేవుడు కాచి కాపాడును గాక. ఆమేన్. ఈరోజు యొక్క సాయంకాలం 2వ సర్వీస్కి దేవుడు ఏర్పాటు చేయబడిన వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఒకసారి యెషయా గ్రంథము 8వ అధ్యాయము 20 నుండి 22 వచనాలు నోట్ చేసుకోండి. అదేవిధంగా లూకా సువార్త 4వ అధ్యాయము 14 నుంచి 22 వచనాలు, అదేవిధంగా రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు. ఈ వారానికి మా ఉదయకాలంలో ఏదైతే వాక్యం పంచుకున్నామో ఆ వాక్యము, అదేవిధంగా ఈ సాయంకాల సమయం సిద్ధపడే వాక్యము, ఈ వారం అంతా మనము ధ్యానపూర్వకంగా ముందుకు సాగాలి. చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్యం అయ్యాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమవంతమైన మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, నీ ఉన్నతమైన కృప ఇటు రీతిగా అయ్యా మమ్మల్ని ఏర్పాటు చేసుకునే విధానం బట్టి వందనాలు, స్తుతిస్తున్నాను తండ్రి. ఇంతవరకు నేను స్తుతించడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి అయ్యా మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు, స్తుతిస్తున్నాను. ఇదిగో ప్రభువా, నీవు మాట్లాడే సమయం ఇది. ఆ హృదయాలు మార్చుకునే సమయం కూడా. ఆ హృదయాలను మార్చుకునే ఆత్మను మాకు దయచేయండి. నీ ప్రభావమును మాకు దయచేయండి. నిలబడుతున్న యొక్క సేవకులను దర్శించండి అయ్యా. మట్టివాడును దేనికి పనికిరాని వాడును నీ వైపు చూస్తూ ఉన్నా అయ్యా, నాతోనూ మీరు మాట్లాడండి. నీ ప్రభావం మా మీద నింపమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఆటంకపరిచి వాటిని యేసు నామంలో బంధిస్తున్నాం. నీ కనికరించి అయ్యా కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకొని పొంది నామ తండ్రి, ఆమేన్. హల్లెలూయా చెప్తాం. 2 చేతులు ఎత్తి హల్లెలూయా. చదువుకున్న చిన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు చదవండి. ఒక్కరు చదవండి. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించిన ఎడల వారికి అరుణోదయము కలగదు. అట్టి వారు ఇబ్బంది పడుచు ఆకలి కొని దేశ సంచారం చేయుదురు. ఆకలి కొనుచు వారు కోపపడి తమ రాజు పేరును, తమ దేవుని పేరును శాపములు పలుకుచు మీద చూతురు. భూమి తట్టు తేరి చూడగా బాధలను, అంధకారమును, దుస్సహమైన వేదనయు కలుగును. వారు గాఢంధకారంలోనికి తోలివేయబడతారు. చాలు. గమనించండి పిల్లగా, ఆమె చూడండి. ఈ లోకంలో మనిషి సాధారణంగా దేనికోసం ఒక ప్రశ్న అనేది మన హృదయాల్లో వేసుకుంటూ ఉంటాం. ఏంటంటే నిజమైన దారి ఏది, అంటే నిజమైన వెలుగు ఏమిటి అని చెప్పి మనిషి యొక్క ప్రశ్న అనేది మన హృదయాల్లో ఎప్పుడు నిలబడుతుంటుంది. అంతేకాదు రక్షణ ఎలా మనకు లభిస్తుంది అని చెప్పి మనిషి యొక్క ఆలోచన ఉంటుంది. అయితే దీనికి సమాధానము మనుషుల యొక్క ఆలోచనలు అయితే ఉండదు, దొరకదు. కానీ లేకపోతే లోకపు సాంప్రదాయాల్లో దొరకదు, లోకపు ఏమండి మనుషుల యొక్క ఆచారాల్లో దొరకదు. కానీ ఎక్కడ దొరికిందంటే దేవుని వాక్యములో ఉంది. అంతేకాదు యేసు క్రీస్తులో నెరవేర్చబడింది. హల్లెలూయా. ఈరోజు వాక్యం ఏంటంటే ఈ యొక్క ధ్యానాంశాలను ధ్యానించుకున్నప్పుడు చాలా మంచి విషయాలు దేవుడు జ్ఞాపకం చేశాడు. నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే సమయం సరిపోలేదు, కానీ ఒక వారం రోజులు ఉంటే బాగుంది అనిపించింది. ఈ వాక్యాలు ధ్యానించండి. ఎందుకంటే వాక్యము గురించి దేవుడు మాట్లాడాడు. ఆ వాక్యం ఏమైనదో మనకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ వెలుగు మన హృదయాల్లో ఎలా, మన జీవితాల్లో ఎలా ఉండాలో ఈ వాక్యాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మనం చదువుకున్న వాక్యంలో యెషయా ప్రవక్త కాలంలో ప్రజలు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి తిరుగుతూ ఉన్నారంట. నా ప్రియమైన సంగమా, ఎందుకంటే ఆ యొక్క ప్రజలు ఎలా తిరుగుతున్నారంటే దేవుని వాక్యానికి దూరంగా. ఏమండి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు
జ్యోతిష్యుల వైపు వాళ్ళ వైపు తిరుగుతూ ఏమండి ఆత్మలను పిలిచే వారి దగ్గరకు అక్కడ ఇక్కడ వెళ్ళిపోయి ఏమండి వాళ్ళ సమస్యకు ఏమండి పరిష్కారం కోసము మనుషుల యొక్క జ్ఞానాన్ని ఉపయోగించడానికి ఈ మనుషులందరూ ఆ యెషయా ప్రవక్త కాలంలో దేవుని వాక్యానికి దూరంగా వెళ్ళి ఏమండి దేవునికి విధేయత చూపించకుండా అవిధేయత చూపిస్తూ పాపములో పడిపోయారని. మొదటి వచనం చదువుకుందాం మరి ఒకసారి. 20 వచనం చదువుకుందాం. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. గమనించండి, ధర్మశాస్త్రమునకును సాక్ష్యములను అనుసరించి ఏమండి మాట్లాడని వారికి ఏం జరిగిందంటే వెలుగుండదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అరుణోదయము, వెలుగు అనేది మన జీవితాల్లో ఎలాంటి ఏమండి సాక్ష్యము లేకపోయినా, ధర్మశాస్త్రము వాక్యానికి దూరమైన వాళ్ళ జీవితాల్లో వెలుగు అనేది ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఈ మొదటి అంశము చూసుకుంటే వాక్యము లేని జీవితము చీకటి జీవితముగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. 21వ వచనం చదవండి. అట్టివారు ఇబ్బంది పడుచు ఆకలి కొని దేశ సంచారము చేయుదురు. ఆకలి కొనుచు వారు గొప్పపడి తమ రాజు పేరును తమ దేవుని పేరును శాపములు పలుకుచు మీద చూతురు. చాలండి. ఈ వెలుగు ఎవరి జీవితంలో ఎవరి కుటుంబంలో అయితే ఉండదో ఏమండి దేవుని వాక్యం అనే వెలుగు వాళ్ళ జీవితాల్లో ఎవరి దగ్గర అయితే ఉండదో, ఎవరైతే దేవుని వాక్యానికి దూరంగా వెళతారో వాళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయో మాట్లాడుతున్నాడు, వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో మాట్లాడుతున్నాడు. మొదటి విషయం ఏంటంటే వారు ఆకలితో బాధపడుతూ ఉంటారంట. వారు ఎట్లా అంటే మనం చూసుకుందాం, సాధారణంగా మనం ఎంత సంపాదించినా కానీ మన జీవితంలో ఏమండి ఎంత ధనం సమృద్ధిగా ఉన్నా కానీ ఒక ₹1,00,000 జీతం సంపాదిస్తుంటే నీవు ఒక ₹5 ముద్ద ఏమండి సాయంకాలం వచ్చినప్పుడు ఒక ₹5 ముద్ద ఆహారము తృప్తిగా పొందుకోలేని స్థితిలో ఉంటే అది వ్యర్థమే నా ప్రియమైన సంగమా. ఎందుకంటే వెలుగు అనేది, సంతోషం అనేది మన కుటుంబాల్లో లేకపోతే, మన జీవితాల్లో లేకపోతే నువ్వు ఎంత తిన్నా ఎంత అనుభవించినా అది వ్యర్థమే నా ప్రియమైన సంగమా. ఎందుకంటే వెలుగు లేని జీవితం అది. అలాంటి జీవితంతో ప్రజలందరూ దూరం వెళ్ళిపోయారు నా ప్రియమైన సంగమా. వాక్యం అనే వెలుగుకు నువ్వు దూరంగా ఉండకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలా ప్రజలందరూ వెళ్ళిపోయి ఆకలి తప్పులు బాధలతో బాధపడుతున్నారు ఆ రోజుల్లో నా ప్రియమైన సంగమా. అంతేకాదు వారంట కోపముతోటి ఆ పరమ దేవుణ్ణి దూషిస్తూ ఉన్నారంట. మొదటిగా ఆకలి వచ్చిందంటే, ఇంటిలో సమస్య వచ్చిందంటే, ఇంటిలో బాధ వచ్చిందంటే ఏమండి భార్య భర్తల మధ్య కానీ కుటుంబం మధ్యలో కానీ ఏదైనా ఒక కోపముతోటి ఒక రోషము కలిగిన జీవితం లేకపోతే ఏమండి ఆలోచించి 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 ఏం ఆలోచిస్తారంటే ఈ బ్రతుకు ఎందుకు అంటారు, తర్వాత దేవుణ్ణి దూషిస్తారు నా ప్రియమైన సంగమా. ఇలాంటి జీవితమే ఆ రోజుల్లో ప్రజలు బ్రతుకుతున్నారు. యెషయా ఎంతగానో బోధిస్తున్నాను, అలా ఉండకూడదు. నీ జీవితంలో వెలుగు ఉండాలి, మీ కుటుంబంలో వాక్యం అనే వెలుగు ఉండాలి. వాక్యం అనే వెలుగు నీ కుటుంబంలో ఉంటే నీకు ఆకలి తప్పులు బాధలు ఉండవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది నా ప్రియమైన సంగమా. ఎందుకంటే ఎవరి జీవితంలో అయితే వాక్యానికి దూరంగా ఉంటారో వారి కుటుంబంలో అంధకారం అనేది ఏమండి ఆవరించిపోతుందండి. చీకటే, ఎటు వెళ్ళినా చీకటే, ఎటు వెళ్ళినా బాధే, ఎటు వెళ్ళినా ఏ దానికి ముట్టుకున్నా ఏ పనికి మూడుకున్నా కానీ ఆ దానికి విజయాన్ని పొందుకోలేము నా ప్రియమైన సంగమా. ఈ యొక్క జీవితంలో మన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకోవాలి, అంతేకాదు సాక్ష్యమును కలిగి జీవించాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటి విషయం ఏంటంటే వాక్యము మన కుటుంబంలో వెలుగుగా ఉండాలి. చూసుకుందాం. అదే రకంగా లూకా సువార్త 4వ అధ్యాయము 14 నుంచి 22 వచనాలు చదవండి. అందరూ తీయండి వచనం.
అప్పుడు యేసు ఉమ్, ఆత్మ బలముతో ఉమ్, గలిలయకు తిరిగి వెళ్ళెను. ఉమ్, ఆయనను గూర్చిన సమాచారము ఉమ్, ఆ ప్రదేశం అంతటా వ్యాపించెను. ఉమ్, ఆయన అందరి చేత ఘనత నొంది ఉమ్, వారి సమాజ మందిరములలో ఉమ్, బోధించుచూ వచ్చెను. ఉమ్, తరువాత చదువు ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. వచ్చాను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు ఉమ్, సమాజ మందిరంలోనికి వెళ్ళి వెళ్ళి చదువుటకై నిలుచుండగా చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడును. ఆయన గ్రంథము విప్పగా ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించుటకై బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ఉమ్, చెరలోనున్న వారికి విడుదలను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, ఉమ్, నలిగిన వారిని విడిపించుటకును, ఉమ్, ప్రభువు ఉమ్, హితవచనమును ప్రకటించుటకును ఉమ్, ఆయన నన్ను పంపి ఉన్నాడు పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఉమ్, ఆయనకు దొరికెను. ఆయనకు దొరికను. ఆయన గ్రంథము చుట్టి ఉమ్, పరిచారకుని కిర్చి కూర్చుండెను. ఉమ్, సమాజ మందిరములో ఉమ్, ఉన్న వారందరూ ఉమ్, ఆయనను తేరి చూడగా ఉమ్, ఆయన ఉమ్. నేడు మీ వినికిడి చాలండి. ఇక్కడ మనం గమనించుకుంటే నా ప్రియమైన సంగమా, యేసు పవిత్రాత్మ శక్తి కలిగిన ఒక ఏమండి ఆయన నజరేతు ఊరికెళ్ళినప్పుడు అక్కడ సమాజ మందిరంలో యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. ఏంటంటే ఈ వాక్యములో యేసు చేసిన ఒక మంచి ప్రకటన ఏంటంటే ఏమండి దరిద్రులకు సువార్తను ప్రకటించాలి అని చెప్పి మాట్లాడాడు. అంతేకాదు బంధింపబడిన వారికి విడుదలను కలిగించాలని చెప్పి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. అంతేకాదు అందులకు చూపును ఏమండి ఇవ్వాలి అని చెప్పి దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడు. నలగబడిన వారికి ఏమండి వారికి విమోచన కలిగించాలని చెప్పి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు నా ప్రియమైన సంగమా. అంతేకాదు ఈ వాక్యం అనేది ఏమండి ఆ వాక్యం ఆయన ప్రకటిస్తుంటే యెషయా గ్రంథములో ఒక అక్షరాలుగా ఉండలేదు. ఒక అక్షరాలుగా ఆ గ్రంథములోనే అక్కడే ఉండలేదు, కానీ ఆ అక్షరాలు కాస్త యేసు జీవితముగా మన ఎదుట నిలబడినది. హల్లెలూయా నా ప్రియమైన సంగమా. ఎందుకంటే వాక్యం ఏమైందంటే శరీరముగా ఈ భూలోకంలోకి వచ్చింది. వాక్యం యెషయా గ్రంథములో ఆగిపోలేదండి. యెషయా గ్రంథములో ప్రవక్త ద్వారా ఏమండి పరిశుద్ధాత్మ అక్కడ ముద్రించినప్పుడు ఆ వాక్యమే ఆ వెలుగే ఈ భూలోకములోనికి శరీరముగా వచ్చింది. ఆయనే నిజమైన యేసుక్రీస్తు, నజరేయుడైన యేసుక్రీస్తు వాక్యమై ఉన్న దేవుడు ఆయన నా ప్రియమైన సంఘం. ఎందుకంటే వాక్యం అంటే ఏమంటే ఏదో అక్షరాలతో కూడినది కాదు. వాక్యం అంటే ఆయనే నజరేయుడైన యేసు అనే వాక్యం. ఎందుకంటే కీర్తన గ్రంథం 119 అధ్యాయం 130 చదవండి. నీ వాక్యము వెల్లడి ఒకటే తోడనే వెలుగు కలుగును అది తెలివి లేని వారికి తెలివి కలిగించును. నీ ఆజ్ఞల యందైనా అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి ఒగర్చుచున్నాను. చాలండి నా ప్రియమైన సంగమా. ఎందుకు అంటే ఎవరి జీవితంలో వాక్యం అనే వెలుగు ఉండదో అక్కడ అంధకారం అనేది ఆవరించి ఉంటది. ఆ వెలుగు ఏమిటి అంటే యేసుక్రీస్తే వెలుగు. ఆ వెలుగు నీ జీవితంలోకి వచ్చిందనుకో ఏమండి నీ గురుడుతనం నుండి విడిపించబడింది. నిన్ను ఏమండి ఆ యొక్క దరిద్రతలో నుండి దేవుడు ఆ వాక్యము కాపాడింది. అంటే నువ్వు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో వాక్యం అనే దేవుడికి తలుపులు తెరిసే వారిగా మనం ఉండాలి. నా ప్రియమైన సంగమా, మనము గ్రహించుకోవాలి. ఏం గ్రహించుకోవాలి ఏమండి ఏదో వాక్యము చదువుతున్నాము కాదు, నిజమైన దేవుడు ఆయనని గ్రహించుకోవాలి. ఎందుకంటే దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వెళ్ళడానికి మనకు ఆలోచన దేవుడు పుట్టిస్తాడు. వాక్యమును మన జీవితంలోకి ఏమండి నడిపించుకున్నామంటే, వాక్యమును నడిపిస్తున్నామంటే దేవుణ్ణి మన హృదయంలో పెట్టుకుంటున్నామని అర్థం. యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని చెప్పి ఏమండి ఆయనకి డోర్ ఓపెన్ చేస్తున్నామని ఏమండి ఈ యొక్క దేవుని యొక్క వాక్యము అర్థం. ఎందుకంటే ఈ రోజుల్లో సాధారణంగా అక్షరాలతోటి ఏమండి అక్కడే విడిచిపెడుతున్నారు, కానీ మీరు అక్షరాలతో విడిచిపెట్టద్దు. దేవుడు అక్షరాలు కాదు, దేవుని వాక్యం వ్యక్తి అయి ఉన్నాడు ఆయన. మన జీవితంలో దేవుడై ఉన్నాడు ఆయన. వాక్యమే మన జీవితానికి వెలుగై ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ ప్రియమైన సంఘం, ఎందుకంటే
మన పాదములకు మన జీవితానికి వాక్యం ఏమై ఉన్నది? వెలుగై ఉన్నది. చీకటిలో మనం బ్రతుకుతున్నప్పుడు, చీకటిలో జీవిస్తున్నప్పుడు ఆ వెలుగు లేకపోతే మనం అడుగు ముందుకి వేయలేము. అదే రకంగా చూసుకుందాం. రోమా పత్రిక 10వ అధ్యాయము. సహోదరులారా, ఇశ్రాయేలీయులు అందరూ 10వ అధ్యాయం మొదటి నుంచి. అదే సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది. గమనించండి, ఇక్కడ ఎప్పుడైతే మనము ఏమండి దేవుని వాక్యానికి దూరంగా వెళతామో మన జీవితంలో ఏమండి అంధకారం అనేది ఆవరించింది. ఎప్పుడైతే దేవుని వాక్యం అనే దేవునికి ఆహ్వానిస్తామో ఆ చీకటి కాస్త వెలుగుగా మార్చబడింది. అంతేకాదు, మూడో విషయం మనం ఏం చేయాలంటే, నా ప్రియమైన సంగమా, ఇక్కడ పౌలు గారు ఒక గొప్ప బాధని వ్యక్తపరుస్తున్నాడు. ఇక్కడ ఏం బాధని వ్యక్తపరుస్తున్నాడంటే, చదువు మొదటి వచ్చిన వల్ల, సహోదరులారా ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనలై ఉన్నవి. చదువు. వారి దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగు. చాలండి. నా ప్రియమైన సంగమా, సాధారణంగా విశ్వాసుల్లో మన జీవితాల్లో ఒక నామకార్థమైనది నడుస్తూ ఉందండి. ఏమి నడుస్తుంది అంటే, సాధారణంగా మనుషులు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు, ఉపవాసాలు పాటిస్తున్నారు, ఆచారాలను పాటిస్తున్నారు, కానీ దేవునిని అంగీకరించడం లేదు. ఒక ఆచారమైన భక్తి మన జీవితాల్లో ఆవరించి ఉన్నదని, దేవుని వాక్యం ఏమున్నదో మనం గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నాం. అంటే వాక్యము వింటున్నాం కానీ వాక్యమును అర్థం చేసుకోవట్లేదు. వాక్యమును అర్థం చేసుకొని వాక్యానుసారంగా నడిచే బ్రతుకులు ఈ రోజుల్లో సాధారణంగా తక్కువైపోయినవి. అభిమత సంగమా, దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఎప్పుడైతే మనము దేవుణ్ణి అంగీకరిస్తాం, మనం అంతవరకు ఏమండి దేవునికి దూరంగా బ్రతికం అయిపోయింది. ఈ లోకంలో బ్రతికం అయిపోయింది. దేవుని గుర్తెరిగా దేవుని యొక్క ప్రణాళిక చొప్పున నడుచడానికి అడుగులు వేస్తూ ఉన్నాం, కానీ అక్కడే ఆగిపోకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. పౌలు యొక్క మనస్సు ఎంత గాయపరచబడిందంటే, పౌలు జీవితం ఎంతగా గాయపరచబడిందంటే, వాళ్ళు ఉపవాసాలు చేస్తున్నారు, వాళ్ళు ప్రార్థనకి వస్తున్నారు, వాళ్ళు పాటలు పాడుతున్నారు, కానీ నా ప్రియమైన సంగమా, దేవుని మనస్ఫూర్తిగా ఇంకా అంగీకరించలేదంట. ఎలా అంగీకరించాలి? ఏ రకంగా అంగీకరించాలి? నా ప్రియమైన సంగమా, ఎందుకంటే రక్షణ ద్వారానే నా ప్రియమైన సంగమా ఆయనలోనికి మనం ప్రవేశిస్తామంట. రక్షణ ఎంతో అవసరం. రక్షణ లేకుండా పరలోకంలోనికి అడుగు పెట్టలేము. మూడో విషయం ఏంటంటే, రక్షణ ఎంతో అవసరం. ఇక కిందకు చదువుకుంటే చదవండి. ఇంకా విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే రాయుచున్నాడు. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగ చెప్పుచున్నది, ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును కిందకి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకొనవద్దు. అదేమని చెప్పుచున్నది వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడుదువు. నా ప్రియమైన సంగమా, ఈ రోజుల్లో మన జీవితాల్లో రక్షణ అనే మాట ఉన్నది, కానీ నిజమైన రక్షణ అనుభవం లేదు. పౌలు యొక్క మనస్సు అదే గాయపరచబడింది. ఆయన విస్తారంగా ప్రకటిస్తున్నాడు, విస్తారంగా బోధ చేస్తున్నాడు,
విస్తారంగా దేవుడి వాక్యాన్ని ఏమండి మనుషులకు వినయంగా పంచిపెడుతున్నా కానీ అది పైన భక్తి లాగుంటుంది. దేవుడి దగ్గరికి రావాల్సిన భక్తి దేవుడు దూరంగా వెళ్ళిపోతుంది. కానీ దేవుడి వాక్యము అది చెప్పట్లేదు. ఈ రోజుల్లో మన యొక్క ఏమండి డిజిటల్ వాక్య పరిచయం అయిపోయింది. ఎలా ఉందంటే మొబైల్ ద్వారా వాక్యాన్ని వింటున్నాము కానీ విస్తారమైన వాక్యాలు వినబడుతున్నాయి కానీ ఆచారమైన భక్తి ఉంది కానీ నిజమైన రక్షణ మార్గము లేదు. నా ప్రియమైన సంగమా, రక్షణ గురించి దేవుడి వాక్యం విస్తారంగా ప్రకటిస్తుంది ఏంటంటే మనము నోటితో ఏమంటే ఒప్పుకుంటున్నాం కానీ హృదయములో అంగీకారం లేదండి. దేవుని వాక్యము నోటితో కాదు హృదయముతోటి నువ్వు ఒప్పుకోవాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే ఇందాక మనం విశ్వాస ప్రమాణం ఒప్పుకున్నాం కదా, నేను కావాలనే చెప్పించాను. విశ్వాస ప్రమాణం నోటితో చెప్పడం కాదండి, మనస్సుతోటి నిజమైన దేవుడు ఎవరో గుర్తించాలి. మనం గుర్తించాం యేసు నిజమైన దేవుడు అని అంటే అయిపోదు. నిజమైన దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని మనము గ్రహించుతూ ఉండాలండి. ఆ వ్యక్తిత్వాన్ని మనం తలపోసుకుంటూ ఉండాలండి. ఆ వ్యక్తిత్వాన్ని మనం ధరించుకోవాలండి. దేవుని వాక్యము బైబిల్ గ్రంథము అదే చెప్తుంది. అభిమత సంగమా, ఎందుకంటే రక్షణ ఎలా వస్తుందంటే మరొకసారి చదివి 10:9 యేసు ప్రభు అని ఎవరి నోటితోటి? నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు చదవండి. దేవుడు మృతుల నుండి ఆయనను లేపినని విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. చదువు ఇంకా. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడును సిగ్గుపడదని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఈ వాక్యం ఏం సెలవిస్తుందంటే నువ్వు పెద్ద కులమో లేకపోతే చిన్న కులమో, నీవు అన్యుడో లేకపోతే నువ్వేమండి నువ్వు స్త్రీయో పురుషుడో, లేకపోతే నువ్వు చదువుకున్న వాడో లేకపోతే నువ్వు ఉద్యోగం చేసుకున్నవాడో, ఎవరైనా సరే ఏ భేదము లేదు, అందరికీ దేవుడు ఆయన ఉన్నాడు. దేవుడు వాక్యం సెలవిస్తుంది. నీ డబ్బు నిన్ను పరలోకానికి చేర్చదు. ఏమండి నీ అంతస్తు పరలోకానికి చేర్చదు. దేవుడి వాక్యము రక్షణ ద్వారానే పరలోకంలో చేర్చబడిందని దేవుడి వాక్యం సెలవిస్తుంది. రక్షణ అంటే నోటితో కాదండి, హృదయం అంతరంగంలో నిండిపోతుంది. దేవుణ్ణి ధరించుకుంటూ ముందుకు కొనసాగాలి. అప్రియమైన సంగమా, క్రియల ద్వారా రక్షణ కాదండి, విశ్వాసము ద్వారా రక్షణ కావాలి. విశ్వాసము ద్వారానే రక్షణ కలిగిందండి. ఏదో నీళ్ళలో ముంచేసి వెళ్ళిపోతే పరలోకానికి వెళ్తామంటే అది ఒక భ్రమే. ఉదయకాల సమయంలో నేను ఐరన్ బట్టలు చేయించుకోవడానికి ఒక ఐరన్ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక స్త్రీ బట్టలు ఐరన్ చేస్తూ నన్ను త్వరగా చేయండి అన్నాను. ఎక్కడికి వెళ్ళాలంటే నేను చర్చికి వెళ్ళాలి అని అంటే ఈ వైట్ షర్ట్ చేస్తూ ఆదివారము వైట్ బట్టలే వేసుకుని వెళ్ళాలా బ్రదర్ అని చెప్తుంది. సమయం ఉంది కాబట్టి ఒక అర్ధగంట వాక్యం చెప్పడానికి ఏంటంటే ఆదివారము వైట్ బట్టలు వేసుకోవాలని లేదు, అట్లా లేదు, నాకు వైట్ అంటే ఇష్టము. అది కాక బైబిల్ గ్రంథంలో తెల్లని గురించి తెలుపు గురించి ఒక చక్కని మాటలు ఉన్నాయి, అందుకే నాకు తెలుపు అంటే ఇష్టం కాబట్టి నేను వేసుకున్నాను. నువ్వు చర్చికి రావాలంటే తెల్ల బట్టలు వేసుకుని రావాల్సిన అవసరం లేదు అని అన్న తర్వాత ఒక విషయాన్ని జ్ఞాపకం చేసింది. బ్రదర్, మీరు చర్చికి వెళ్తారు కానీ మీరు ఖచ్చితంగా దేవుడిని, ఆ నిజమైన దేవుణ్ణి, ఈ మాట ఉంది, ఆ నిజమైన దేవుణ్ణి యొక్క వాక్యానుసారంగా నడుచుకుంటారా అని చెప్పి అడిగింది. ఎందుకు అడిగానంటే మా ఇంటి పక్కనే ఒక ఆమె ఉండిద్ది, ప్రార్థనకి వెళ్ళిద్ది, పాటలు పాడిద్ది, మాకు వినపడిద్ది, అన్ని చేస్తుంది. కానీ ఒక చిన్న పొరపాటు మా ద్వారాలో లేకపోతే వాళ్ళ ద్వారా జరిగితే పెద్ద
పెద్ద గోల చేస్తుంది, ఇది వాక్యములో ఉందా అని అడిగింది నన్ను. ఇలాంటి స్వభావంతో మీరు ఎలా వెళ్తున్నారు, అందుకే నేను ఆగిపోయాను అని అంది. ఎందుకంటే నా ప్రియమైన సంగమా, మనందరినీ గమనిస్తూ ఉంటారండి. సాతాను గమనిస్తాడు, దేవుడు గమనిస్తాడు, ప్రజలు గమనిస్తారు. ఎలా ఉన్నది అంటే మన బ్రతుకులు ఏమండి, సమాధి మీద సున్నము వేసిన బ్రతుకుల వల్లే ఉన్నాయి. నా ప్రియమైన సంగమా, ఇలాంటి బ్రతుకు ఉంటే నీ సాక్ష్యం ఎలా, దేవుని యొక్క సాక్ష్యం అంటే నీ సాక్ష్యం ప్రజల ఎదుట కనపడుతుంది. అందుకే మూల వాక్యంలో మనము ధర్మశాస్త్రాన్ని, సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, అదే దేవుని వెలుగువై ఉంది. ధర్మశాస్త్రం వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటే ఆత్మ రక్షించబడింది. ఆ వెలుగు నీ జీవితంలో నిలబడితే ఆ స్తంభం మీద ఉన్న వెలుగు అనేక వెలుగు వెలుగుగా మార్చబడింది. అది దేవుని యొక్క ఆశ, అది దేవుని యొక్క కోరిక. అలాంటి బ్రతుకులు మన జీవితంలో లేదు కాబట్టి పౌలు బాధపడుతున్నాడు. దేవుడు కన్నీళ్లు ఇంకను నీ కోసం నా కోసం తండ్రి యొక్క కుడి పార్శ్వం కూర్చొని కారుస్తున్నాడు. ఆయన రక్తము ఇంకా విస్తారంగా కాలువలే కాల్చబడుతుంది నా కోసం నీ కోసం. రక్షణ అయితే తీసుకుందా కానీ రక్షణలో ఉన్న విశ్వాసం మిస్ అయిపోతున్నాం. రక్షణలో ఉన్న దేవుని యొక్క ఆశని మిస్ అయిపోతున్నాం. నా ప్రియమైన సంగమా, క్రియల ద్వారా రక్షణ కాదండి, విశ్వాసము ద్వారా రక్షణ. ఎప్పుడైతే వాక్యం అనే వెలుగు నీ జీవితంలో ఉంటుందో, ఆ వెలుగు నిన్ను వెలిగించింది. ఆ వెలుగు ఎవరు ఉన్నారు? యేసుక్రీస్తే ఉన్నాడు వెలుగు. ఆ వెలుగు ఏమండి నీ జీవితంలో ఉన్నది అంటే, నీ జీవితంలో విశ్వాసము ద్వారా రక్షణ అనేది పరలోకానికి మార్గమై ఉంటుంది. నా ప్రియమైన సంగమా, ఈ యొక్క సువార్త వాక్యము నాకు చాలా సంతోషం వేసింది. ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరైనా సరే ఇంకనూ రక్షణ పొందుకోకపోతే, ఇంకనూ ఏదో నామకార్థంగా నేను జీవిస్తూ ఉన్నానంటే, బ్రతుకుతూ ఉన్నానంటే, ఇదే చివరి అవకాశం అనుకుని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వెలుగు మన జీవితంలో లేకపోతే మన జీవితాలు ఆరిపోతాయి. దేవుడే మన జీవితంలో లేకపోతే పరలోకపు రక్షణ ద్వారాన్ని మిస్ అయిపోతాం. ఆ ప్రియమైన సంగమా, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థనలోకి వెళ్దాం. ఒకసారి తల వచ్చి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మాట యేసయ్యా, నిజమైన వెలుగు మా జీవితాల్లో అయ్యా వెలిగించమని వేడుకొనిచున్నాం. మా బ్రతుకులను వెలిగించమని వేడుకొనిచున్నాం. వాక్యము లేని జీవితం, మా జీవితము చీకటిలో బ్రతుకుతుంది, అంధకారంలో జీవిస్తుంది. నీ వాక్యము లేకపోతే అయ్యా, మా మాటలలో వాక్యం ఉండాలి, మా చూపులలో వాక్యం ఉండాలి, మా ఆలోచనలో వాక్యం ఉండాలి, మా తలంతుల్లో వాక్యం ఉండాలి. అయ్యా కనికరించండి అయ్యా. వాక్యమే నీవై ఉన్నావు, నిన్ను మేము ఆహ్వానిస్తున్నామయ్యా. వాక్యమే అయ్యా మా కొరకు మనిషిగా దిగి వచ్చినది. వాక్యమే మా బ్రతుకులో జీవాన్ని ఇస్తుందయ్యా. ఒకసారి దర్శించండి అయ్యా. రక్షణ పొందుకున్నాను, రక్షణకు అర్థం లేని జీవితం నాది. రక్షణ పొందుకున్నాను, రక్షణ లేదా పరలోకపు ద్వారములో నేను నిలవలేకపోతున్నానయ్యా. ఒకసారి దర్శించయ్యా. నా పాప రోత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటానయ్యా. నీ ఎదుట నేను ఒప్పుకొనిచున్నాను. నా హృదయము పాడైపోయినది, నా జీవితము పాడైపోయినది అయ్యా. నన్ను శుద్ధీకరించు, నన్ను కడుగు, నన్ను బాగు చేయి. నీ ప్రజలు ఇదిగో లోకంలో బ్రతుకుతున్నారయ్యా. నా బ్రతుకును దేవా ఒక్కసారి దర్శించండి. నేను లోకస్తునిగా జీవించకూడదు, నేను నీ బిడ్డగా జీవించాలి, నీ కుమారునిగా జీవించాలి, నీ కుమార్తెనిగా జీవించాలి ప్రభువా. నీ వెలుగు నా మీద ఉదయింపచేయి ప్రభువా. నీ వెలుగు అయ్యా నా జీవితంలో, నా కుటుంబంలో, మా బ్రతుకులో, మా సంఘంలో నిలబెట్టమని వేడుకొనిచున్నాము. మా జీవితానికి వెలుగు నీవై ఉండాలి.
కనికరించి సహాయం దయచేయండి. ప్రభువా నీవే అయ్యా ఇదిగో నాయన మమ్మల్ని నిలబెట్టువాడు, నీవే అనేక బిడ్డలకు సాక్షులుగా నిలబెట్టే దేవుడు. నీ చిత్తం ఈ భూలోకంలో చేయాలి. కృప దయచేయండి. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుల ప్రేమ నమ్మకమైన తండ్రి, దయగలిగిన మా యేసయ్య, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యం ఏమైనదో, నీ వాక్యము వెలుగైనదని సెలవించావు. ఈ వాక్యమే అయ్యా దేవుడైన నేనైనదని సెలవించవద్దు. ఆ వాక్యము ద్వారా ఇదిగోనైనా రక్షణ కలిగితే మా జీవితాలు పరలోకానికి అయ్యా ద్వారాలుగా ఉంటాయని సెలవించావు. నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం మా హృదయాల్లో నిలబెట్టమని అయ్యా మా బ్రతుకులు నీకను అయ్యా ఇంకా విస్తారముగా అయ్యా నన్ను ముందుకు నడిపించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. నీకే స్తోత్రము గానము చెల్లించుకుంటూ ఈ వాక్యాన్ని పరిశుద్ధపరిచి దీవించి బలపరిచి ఈ వారమంతా నీ కృపలో అయ్యా మమ్మల్ని నెప్పమని వేడుకుంటూ నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ యేసు నామములో చిన్న ప్రార్థన సమర్పించాలి వేడుకొని పొంది నామ తండ్రి.